హలో అండి అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి ఏంటిది ఏం లేదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నాం అని చెప్పేసి వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాము. ఇది కంటిన్యూ అవుతుందా డిస్కంటిన్యూ అవుతుందా ఎవరికి తెలియదు. మా శతాక్షి మార్నింగ్ లేచిన తర్వాత అందరు బ్రష్ చేస్తే మా శతాక్షి క్లేతో ఆట ఆడుతుంది. మా శ్రేయాంశ్ ఏమో ఆడుతున్నాడు. పాపం పొద్దున్నే బెండ్ మీదకి వెళ్ళి కింద పడ్డాడు మా చిన్నోడు. శ్రేయాంశ్ దా దా కమ్. మా తమ్ముడైతే నేనైతే నేనైతే బొడుకుంటా వచ్చి మా తమ్ముడైతే ఏం చేస్తున్నాను, నేనేమో మెత్తకాలకు వచ్చిన పిల్లో అది. సో చలో బ్రష్ ఇద్దురా. బ్రష్ చేపించి వద్దును హ్యాండ్తో వేయొద్దు నాన్న. బ్రష్ తో వేయొద్దు, పట్టు బ్రష్ వేసుకో. నేను పెట్టిస్తా మౌత్ వాష్. క్లే ఇప్పుడు వద్దు, తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకో. హ్యాండ్స్ వాష్ ఇంకా మౌత్ వాష్ చేసుకుంటే పేస్ట్ పెట్టిస్తా. హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా తమ్ముడు అయితే ఆడుకుంటుండు. నేనైతే ఇప్పుడే బ్రష్ చేసిన. మా తమ్ముడు గిట్లా నోట్లేలు బొడుకుంటా ఎందుకు అంటుందా? నీకు బెడ్ మీకే పడ్డాడు. నేనేమో లేచిన, నేనేమో గిక్లేతో ఆడుతున్నా. సరే బాయ్, మళ్ళా ఫ్రెష్ అయిపోయినాక వేస్తా. నాదైతే స్నానం అయింది. స్నానం అయిన తర్వాత నేను పూజ చేసుకున్నాను అన్నమాట. పూజ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి వెళ్ళాను. గుడిలో భజన ఉండే మంగళవారం రోజు. ఇది మంగళవారం తీసిన వీడియో అన్నట్టు. మా శతాక్షి మా చిన్నోనికి ఉగ్గు తినిపించేటప్పుడు సిడ్లకు తినిపించేటప్పుడు ఈ వీడియో తీసింది. పిచ్చి పిచ్చిగా వీడియో తీసింది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి ప్లీజ్. సో ఇప్పుడే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది. అయిపోయిన తర్వాత ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని ఈరోజు టెంపుల్లో భజన ఉంది. సో దానికి వెళ్ళిపోదాం. మా శతాక్షికి ఫోన్ ఇచ్చి వీడియో తీనానా అని అంటే ఇట్లా తీసింది. అందుకు మొత్తం తిప్పుతూనే ఉందన్నట్టు మొహాలు తప్ప మొత్తం బయట వాళ్ళదే, అంటే మొత్తం చుట్టుపక్కలనే కనిపిస్తుంది కానీ ఫేసెస్ అయితే కనిపిస్తలేవు.
గుడికన్నా దానికి కూడా కొన్ని తీసి పెట్టు. గుడ్ నైట్ చెప్పే. గుడ్ నైట్ బాయ్. గుడ్ నైట్ బాయ్.